ఇలా ఒక్క తప్పు విత్డ్రాయల్ వల్ల లక్షల్లో టీడీఎస్ కట్ కావచ్చు. 1 కోటి రూపాయల లిమిట్ దాటితే క్యాష్ విత్డ్రాయల్ సమయంలో ప్రభుత్వం డైరెక్ట్ గా టీడీఎస్ కట్ చేస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మీ ఓన్ మనీ తీసుకునేటప్పుడు కూడా భారీ డిడక్షన్ పడవచ్చు. నా డబ్బే కదా అని భారీగా క్యాష్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ వెంటనే ట్రాక్ చేస్తుంది. బ్యాంక్ నుంచి క్యాష్ తీసుకోవడం ఇప్పుడు సింపుల్ కాదు. పాన్, ఐటీఆర్, టీడీఎస్ అన్ని లింక్డ్ అయిపోయాయి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేనే శిరీష కందిల. మీ డబ్బుని బ్యాంక్ అకౌంట్ లో సేవ్ చేసుకుని తర్వాత క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం ట్యాక్స్ కట్ చేస్తుందా? ఇప్పుడు దేశంలో కోట్ల మందికి ఇదే డౌట్. ఎందుకంటే గత కొంతకాలంగా సెక్షన్ 194(n) టీడీఎస్ ఆన్ క్యాష్ విత్డ్రాయల్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 సెక్షన్ 393(3) గురించి చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంక్ నుంచి ఎక్కువ క్యాష్ తీసుకుంటే ప్రభుత్వం 2% లేదా 5% ట్యాక్స్ కట్ చేస్తుంది. 1 కోటి రూపాయలు దాటితే భారీ టీడీఎస్ పడుతుంది. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ప్రమాదం అంటూ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందుకే అసలు నిజం ఏంటి? ప్రస్తుతం మే 2026 వరకు అఫీషియల్లీ ఏ రూల్స్ అమల్లో ఉన్నాయి, కామన్ మ్యాన్ మీద దాని ప్రభావం ఏంటి అనేది ఇప్పుడు పూర్తిగా క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే వచ్చేస్తుంది. ముందుగా ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇది మీ సేవింగ్స్ మీద కొత్త ఇన్కమ్ ట్యాక్స్ కాదు. మీరు సాలరీ ద్వారా సంపాదించిన, బిజినెస్ ద్వారా సంపాదించిన, ప్రాపర్టీ అమ్మి వచ్చిన డబ్బైనా, రెంట్ ఇన్కమ్ అయినా అది ముందే ట్యాక్స్ సిస్టమ్ లోకి వచ్చి ఉండొచ్చు. ఆ డబ్బుని మీరు బ్యాంక్ అకౌంట్ లో సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బుని విత్డ్రాయల్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వేయడం లేదు. ఇది టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. అంటే భారీ క్యాష్ మూవ్మెంట్ ని ట్రాక్ చేయడానికి ప్రభుత్వం ఉపయోగించే మానిటరింగ్ మెకానిజం మాత్రమే. ఎందుకంటే ఇప్పటికీ దేశంలో బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్, అన్అకౌంటెడ్ క్యాష్ డీలింగ్స్, బినామీ పేమెంట్స్ పూర్తిగా ఆగలేదు. అందుకే ప్రభుత్వం క్యాష్ ఎకనామీని తగ్గించి డిజిటల్ ఎకనామీని పెంచడానికి ఇలాంటి రూల్స్ తెచ్చింది. ప్రస్తుతం అఫీషియల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ FAQ ప్రకారం మీరు గత 3 అసెస్మెంట్ ఇయర్ లో కనీసం ఒక్కసారి అయినా ఐటీఆర్ ఫైల్ చేసి ఉంటే ఒక ఫినాన్షియల్ ఇయర్ లో 1 కోటి రూపాయల వరకు క్యాష్ విత్డ్రాయల్ చేస్తే ఎలాంటి టీడీఎస్ ఉండదు. కానీ 1 కోటి రూపాయల థ్రెష్ హోల్డ్ దాటిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ మీద 2% టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. ఉదాహరణకు ఏప్రిల్లో మీరు 25 లక్షలు, జూలైలో 35 లక్షలు, డిసెంబర్లో 40 లక్షలు విత్డ్రాయల్ చేశారు అనుకుందాం. మొత్తం 1 కోటి రూపాయలు అయింది. ఇప్పుడు మార్చిలో మరో 10 లక్షలు క్యాష్ విత్డ్రాయల్ చేయడానికి వెళితే థ్రెష్ హోల్డ్ దాటిన అమౌంట్ అంటే ఆ అదనపు 10 లక్షల మీద మాత్రమే 2% టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. అంటే 20,000 టీడీఎస్ కట్ అవుతుంది. మీ చేతికి 9,80,000 వస్తుంది. మొత్తం 1.10 కోట్ల మీద 2% కాదు. ఈ విషయంలో చాలా మంది సోషల్ మీడియాలో తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమైందా అండి? అదే కనుక మీరు గత 3 సంవత్సరాల అసెస్మెంట్ ఇయర్ లో ఒక్కసారి కూడా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ప్రభుత్వం యొక్క అఫీషియల్ FAQ ప్రకారం నాన్ ఫైలర్స్ కి 20 లక్షల వరకు విత్డ్రాయల్ పై టీడీఎస్ ఉండదు. కానీ 20 లక్షలు దాటిన తర్వాత 2% టీడీఎస్ అనేది వర్తిస్తుంది. అలాగే 1 కోటి రూపాయలు కనుక దాటితే హైయర్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. అందుకే ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా ఒక మాట చెబుతారు, మీకు ట్యాక్స్ పేయబుల్ లేకపోయినా ఐటీఆర్ మాత్రం ఫైల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫినాన్షియల్ రూల్స్ పాన్, ఆధార్, ఐటీఆర్ కంపైలెన్స్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. అర్థమైందా అండి? ఇప్పుడు చాలా మందికి వచ్చే అసలు ప్రశ్న ఏంటంటే ఇది డబుల్ టాక్సేషన్ కదా అని. ఉదాహరణకి మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనుకుందాం. కంపెనీ మీ శాలరీలో ముందే టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. ఆ తర్వాత శాలరీ మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు అదే డబ్బుని మీరు క్యాష్ గా విత్డ్రాయల్ చేస్తే మళ్ళీ టీడీఎస్ డిడక్ట్ అవుతోంది. అప్పుడు చాలా మందికి నా డబ్బుకి 2 సార్లు ట్యాక్స్ కడుతున్నానా అనిపిస్తుంది. కానీ టెక్నికల్లీ అది ఫైనల్ ట్యాక్స్ కాదు. ప్రభుత్వం ఈ డిడక్షన్ ని ట్రాకింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తుంది. అంటే పెద్ద క్యాష్ మూమెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఎంత క్యాష్ వాడుతున్నారు అనేది సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా లేదా అన్నది వెరిఫై చేయడానికి ఈ మెకానిజం ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు టీడీఎస్ అంటే ఫైనల్ ట్యాక్స్ కాదు, టెంపరరీ విత్ హోల్డింగ్ మాత్రమే అని. ఓకేనా అండి? ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ డిడక్టెడ్ అమౌంట్ పర్మనెంట్లీ పోదు. మీరు రెగ్యులర్ గా ఐటీఆర్ ఫైల్ చేస్తే ఆ టీడీఎస్ మీ ఫార్మ్ 26AS లో రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ తక్కువగా ఉంటే రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం మీ డబ్బు పూర్తిగా తీసుకోవడం కాదు,
కానీ రీఫండ్ రావాలంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి, పాన్ కార్డ్ యాక్టివ్ గా ఉండాలి, బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉండాలి, డిడక్షన్ అనేది ప్రాపర్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పటి వరకు ఆ అమౌంట్ టెంపరీగా లాక్ అయినట్టే ఉంటుంది. అందుకే చాలా మంది బిజినెస్ పీపుల్, ట్రేడర్స్, ఫార్మర్స్, ప్రాపర్టీ డీలర్స్ ఈ రూల్స్ వల్ల లిక్విడిటీ ఇష్యూ వస్తుందని కంప్లైంట్ చేస్తున్నారు. ఇంతకీ మీలో ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ లో చెప్పండి. అయితే ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఏప్రిల్ 2026 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త యాక్ట్ లో సెక్షన్ 194N స్థానంలో సెక్షన్ 393 రెఫరెన్స్ కనిపిస్తుంది. కొన్ని బ్యాంక్స్, ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ తమ అఫీషియల్ వెబ్సైట్ లో కొత్త వర్డింగ్ పబ్లిష్ చేశాయి. అక్కడ క్యాష్ విత్డ్రాయల్స్ పాన్ లెవెల్లో అగ్రిగేట్ అవుతాయని, వ్యాలిడ్ పాన్ ఉంటే 2% టీడీఎస్, ఇన్ఆపరేటివ్ పాన్ ఉంటే 20% వరకు టీడీఎస్ వర్తించవచ్చునని మెన్షన్ చేశారు. అలాగే ఎర్లియర్ ఐటీఆర్ ఫైలర్ వర్సెస్ నాన్ ఫైలర్ డిస్టింక్షన్ రిమూవ్డ్ అని కూడా కొన్ని బ్యాంక్స్ పేర్కొన్నాయి. కానీ ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. ఎందుకంటే అఫీషియల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ FAQ ఇప్పటికీ ఓల్డ్ సెక్షన్ 194N స్ట్రక్చర్ ని చూపిస్తుంది. అక్కడ ఇప్పటికీ నాన్ ఫైలర్ రూల్స్ యాక్టివ్ గా ఉన్నాయి. అందుకే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో 2 ఇంటర్ప్రిటేషన్స్ కనిపిస్తున్నాయి. కొన్ని బ్యాంక్స్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 వర్డింగ్ ప్రకారం సిస్టమ్ అప్డేట్ చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంక్స్ ఇంకా ఓల్డ్ సెక్షన్ 194N లాజిక్ నే కంటిన్యూ చేస్తున్నాయి. అందుకే భారీ క్యాష్ విత్డ్రాయల్స్ చేయబోయే వాళ్ళు ముందుగా తమ బ్యాంకు బ్రాంచ్ లో అప్లికబుల్ డిడక్షన్ స్ట్రక్చర్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోకుండా చేస్తే టీడీఎస్ అనేది కట్ అవ్వడం పక్కా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చాలా మంది మిస్ అవుతున్నారు. ఈ రూల్ ఒక్క బ్యాంక్ అకౌంట్ కి మాత్రమే కాదు, పాన్ లెవెల్ అగ్రిగేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఒకే పాన్ కి లింక్డ్ గా ఉన్న మల్టిపుల్ అకౌంట్స్ నుంచి విత్డ్రాయల్స్ చేసినా మొత్తం అగ్రిగేట్ అమౌంట్ కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏటీఎం విత్డ్రాయల్స్, సెల్ఫ్ చెక్ విత్డ్రాయల్స్, ఓవర్ ద కౌంటర్ క్యాష్ విత్డ్రాయల్స్ అన్ని కలిపి కౌంట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే చాలా మంది నా ఒక్క అకౌంట్ లోనే 1 కోటి రూపాయలు లేదు, కానీ మల్టిపుల్ అకౌంట్స్ లో కలిపి థ్రెష్ హోల్డ్ క్రాస్ అయింది అని తర్వాత తెలుసుకుంటున్నారు. ఇంకా గవర్నమెంట్ ఇప్పటికే SFT స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ కూడా అమల్లో పెట్టింది. అంటే 10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్స్, భారీ FD ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ వంటి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతాయి. ఇది మాత్రం పక్కా. అంటే ఇప్పుడు బ్యాంక్ మాన్యువల్ గా ఈ వ్యక్తి సస్పీషియస్ అని రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. థ్రెష్ హోల్డ్ దాటినప్పుడు సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువగా ట్రేసబుల్ ఎకనామీ వైపు వెళ్తోంది. UPI, NEFT, RTGS, డిజిటల్ బ్యాంకింగ్ యూసేజ్ పెంచడానికి కూడా ఇదొక కారణం. అర్థమైందా అండి? ఇప్పుడు కామన్ పీపుల్ కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే, ఒక పెద్ద మ్యారేజ్ ఉంది, ప్రాపర్టీ కొనాలి, బిజినెస్ పేమెంట్ ఉంది, ఎమర్జెన్సీ వచ్చింది, నేను భారీ క్యాష్ విత్డ్రా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందా అని. దీనికి ఆన్సర్ ఏంటంటే, జెన్యూన్ సోర్స్ ఉంటే అన్నెసరీగా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇన్కమ్ లీగల్ గా వచ్చిందా, పాన్ లింక్డ్ ఉందా, అవసరమైతే సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా, ఇవే ముఖ్యమైనవి. కానీ పెద్ద మొత్తంలో అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ మూవ్మెంట్ జరిగితే ఫ్యూచర్ లో స్క్రూటినీ లేదా క్లారిఫికేషన్ అడిగే అవకాశం మాత్రం ఉంటుంది. అందుకే ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఏమంటున్నారంటే, పెద్ద క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి, బ్యాంకింగ్ ఛానల్స్ ని వాడండి, రెగ్యులర్ గా ITR ఫైల్ చేయండి, పాన్ యాక్టివ్ గా ఉంచండి అంటున్నారు. ఇంకో విషయం, చాలా మంది తెలియక పానిక్ అవుతున్నారు. TDS డిడక్ట్ అయింది అంటే ప్రభుత్వం నా డబ్బు తీసుకుంది అనుకుంటున్నారు, కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఉదాహరణకి మీ అకౌంట్ నుంచి 5 లక్షలు విత్డ్రా చేసే సమయంలో 10,000 TDS డిడక్ట్ అయింది అనుకోండి. ఆ 10,000 మీ పాన్ కి లింక్డ్ గా ట్యాక్స్ క్రెడిట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ITR ఫైల్ చేసినప్పుడు అది రీఫండ్ గా రావచ్చు, లేదా ఫ్యూచర్ ట్యాక్స్ లయబిలిటీకి అడ్జస్ట్ అవుతుంది. అంటే టెక్నికల్లీ అది పర్మనెంట్ లాస్ కాదు, కానీ కామన్ మ్యాన్ కి ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, ఆ డబ్బు వెంటనే అవసరం ఉంటుంది, రీఫండ్ రావడానికి మంత్స్ పట్టొచ్చు. అందుకే లిక్విడిటీ ఇష్యూ వస్తుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. అర్థమైందా అండి? చివరిగా ఒక విషయం మాత్రం చాలా క్లియర్ అండి, బ్యాంక్ లో ఉన్న మీ సేవింగ్స్ కి ప్రభుత్వం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ వేసింది అనేది పూర్తిగా తప్పు. కానీ భారీ క్యాష్ విత్డ్రాయల్స్ పై TDS డిడక్షన్ మరియు ట్రాకింగ్ అనేది జరుగుతుంది అనేది మాత్రం నిజం. అందుకే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఒక కొత్త విషయం అనేది యాడ్ అయింది. ఎంత క్యాష్ విత్డ్రాయల్ చేస్తున్నాం, అది థ్రెష్ హోల్డ్ క్రాస్ అవుతుందా, పాన్ స్టేటస్ యాక్టివ్ గా ఉందా, ITR ఫైలింగ్ అప్ టు డేట్ గా ఉందా, ఇవన్నీ కూడా ముందుగానే చూసుకోవాలి. లేదంటే అవసరమైన సమయంలో TDS డిడక్ట్ అయ్యి మీ డబ్బు కొంతకాలం లాక్ అయ్యే పరిస్థితి రావచ్చు.
కాబట్టి మీరు క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు ఎంత డ్రా చేస్తున్నారు ఏంటి అదంతా క్లియర్గా స్ట్రక్చర్గా ప్లాన్ చేసుకొని చేయండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ITR ఫైల్ చేయటం, అది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అని. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.